అందరికీ నమస్కారం. తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 14,874 పోస్టులకైతే త్వరలోనే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో ఎవరికైతే పోలీస్ జాబ్ వాళ్ళ మెయిన్ గోల్ అయితే మాత్రం వాళ్ళైతే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో మీరు చూస్తే మీకైతే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో నేనైతే ఈ వీడియోలో మీకు ఈ పోస్టుకు సంబంధించి అఫీషియల్గా మనకి ఎలాంటి న్యూస్ వచ్చిందనేది నేనైతే క్లియర్గా చూపెడతాను, చూడండి. సో మనకు చూసుకున్నట్లయితే న్యూస్ అయితే రావడం జరిగింది. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి హైకోర్టులో విచారణ అయితే జరిగింది. సో పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ అంశాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై పూర్తి వివరాలను సమర్పించాలని రిజిస్ట్రార్ను ఆదేశించింది. మంజూరైన పోస్టులను భర్తీ చేయడం లేదని, 3 ఏళ్లుగా ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని కోర్టు గుర్తించింది. సో తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఆర్టీఐ ప్రకారం తెలంగాణ పోలీస్ శాఖలో 91,169 పోస్టులు మంజూరు కాగా 76,295 నియామకాలు జరిగాయి. దాదాపు 14,874 ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది. సో చూడండి గైస్, మనకైతే అఫీషియల్గా అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. సో హైకోర్టు అయితే ఈ ఖాళీలను భర్తీ చేయడం లేదు గవర్నమెంట్ అని దాన్ని అయితే గుర్తించడం అయితే జరిగింది హైకోర్టు. సో దాదాపు 91,169 పోస్టులు మంజూరు కాగా దాదాపు 76,295 నియామకాలు అయితే జరగడం అయిపోయింది. సో ఇంకా మిగిలి ఉన్న పోస్టులు 14,874 ఖాళీలు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన విచారణ అయితే హైకోర్టులో అయితే జరుగుతుంది. సో హైకోర్టు అయితే గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే జారీ చేయలేదని అయితే హైకోర్టు అయితే గుర్తించింది. సో తదుపరి విచారణను అయితే 2 వారాల తర్వాత, అంటే 2 వారాలకైతే వాయిదా వేసింది. సో 2 వారాల తర్వాత అయితే దీనికి సంబంధించి హైకోర్టు అయితే అఫీషియల్గా అయితే ఒప్పుకోనుంది. సో హైకోర్టు ఎప్పుడైతే ఈ 2 వారాల తర్వాత నిర్ణయం తీసుకుంటుందో, ఆల్మోస్ట్ 2 వారాల తర్వాత హైకోర్టు నుంచి వచ్చే మనకి ఆల్మోస్ట్ నోటిఫికేషన్ సంబంధించి పర్మిషన్స్ అయితే వస్తాయి. సో హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన వెంటనే గవర్నమెంట్ అయితే, అంటే హైకోర్టు నిర్ణయం మనకు విచారణ జరిగినాక హైకోర్టు అయితే నిర్ణయం తీసుకుంటుంది. సో హైకోర్టు కంపల్సరీ పాజిటివ్గానే నిర్ణయం తీసుకుంటుంది. నోటిఫికేషన్ జారీ చేయనీకే ఉత్తర్వులు జారీ చేస్తారని చాలామంది అయితే అనుకుంటున్నారు. సో చాలామంది, ఎందుకంటే 3 ఏళ్లుగా అయితే ఎలాంటి నోటిఫికేషన్ అయితే రాలేదు. సో ఖాళీల భర్తీకి అయితే హైకోర్టు అయితే కంపల్సరీ పర్మిషన్ అయితే ఇస్తుంది. సో ఎవరైతే పోలీస్ జాబ్ మీ యొక్క గోల్ అయితే మాత్రం కంపల్సరీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో 2 వారాల తర్వాత ఎప్పుడైనా కూడా నోటిఫికేషన్ అయితే రావచ్చు. సో మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. మీ యొక్క గోల్ని అయితే కంపల్సరీ మీరైతే అచీవ్ చేయండి. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.